మా అమ్మకు పెద్ద డౌటనమాట. మా ఇంట్లో పిల్లలు ఇలాగే ఉంటారా? లేకుంటే అందరి ఇళ్ళలో పిల్లలు ఇలాగే ఉంటారా అని. ఏమక్క అంత ఘనకార్యం ఏం చేసినారో మీరిద్దరు అనుకోవచ్చు మీరు. మా తమ్ముడికి ధనియాలు తీసుకున్నారా అని చెప్పింది. మా తమ్ముడు ఏం చేసినాడు, ధనియాలు లేవని చెప్పి ధనియా పౌడర్ ప్యాకెట్ తీసుకొని వచ్చినాడు. మా అమ్మ ఆ టైంలో అవసరం కాబట్టి సండే రోజేమో వాడుకునిందనమాట. తర్వాత వెళ్ళి తీసుకొని వచ్చింది. ఆ ధనియాలు వేయించమ్మా అని అడుగుతూనే ఉంది. ఎందుకంటే కర్రీస్‌లో అవసరం కాబట్టి. నేను మొబైల్ పట్టుకుంటే ఒక తాయన లైనే లేననమాట. మా అమ్మ కోపం వచ్చి నేనే పోయి చేసుకుంటాలే అని చెప్పి ధనియాలు పొయ్యి మీద వేసింది. కానీ మంట పెట్టలే. నేను పోయి వీడియో తీసుకుంటా ఆ మాట చెప్పిన. ఈ ఎచ్చులకేం తక్కువ లేదులే అనిందనమాట మా అమ్మ. ఇంకా ధనియాలు అయితే మిక్సీ కొట్టి పెట్టేసుకుంటున్నాం మేము. ఇంకా వచ్చేసి బఠానీలు అనమాట. ఈవినింగ్ స్నాక్ ఏదో ఒకటి అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాము. ఆ బఠానీలు ముందే నానబెట్టేసుకుంటే సాయంకాలానికి బాగా త్వరగా కుక్ అయిపోతాయి కాబట్టి ఇవి వచ్చేసి పాలలో తోడంటే వేస్తున్నా 3 అట్లా అయింది అనుకుంటాము. ఇంకా దాంట్లోకి ఇంకా ఒట్టివే తింటే బాగుండదు కదా అని చెప్పేసి బఠానీలలోకి నేనైతే ఉల్లిగడ్డ, కొంచెం ఉప్పు, కారం, కొత్తిమీర ఇలా వేసాను అనమాట. నిమ్మకాయ మర్చిపోయిన లాస్ట్లో. మా తమ్ముడు మళ్ళీ గుర్తు చేస్తే మళ్ళీ వచ్చి పిండిన.